అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ర్యాంకులు ఇచ్చారండి. స్కూల్లో పిల్లలకు ర్యాంకులు ఇచ్చిన చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకులు చూసుకుని కొద్దిమంది మంత్రులు బాగా మురిసిపోయేది ఒక అద్భుతమైన రోజు, ఇది మెమరబుల్ డే అంటూ సంబరపడుతూ ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గుర్తించాలి. ఎందుకంటే ఆయన ర్యాంకులు కేటాయించిన తర్వాత అసంతృప్తి వ్యక్తమైంది. ఎక్కడి నుంచి అసంతృప్తి అంటే ఆయన కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ఆ కూటమిలో ఉన్న పార్టీలకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రానికి కూటమి మెరుగైన పరిపాలన అందించాలని ఎవరైతే కోరుకుంటున్నారో, చిడతలు వేసే బ్యాచ్ కాకుండా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువ కావాలని సత్విమర్శ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విమర్శిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా ఒక అవకాశాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ మెరుగైన పనితీరును ఇవాళ కూటమి ప్రభుత్వం కనబరుస్తోందని ఎవరైతే బలపరుస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి బలాన్ని బలహీనపరిచే దిశగా ఇవాళ ఈ కూటమిలో క్యాబినెట్లో ర్యాంకులు ఇవ్వడాన్ని చాలామంది చూస్తున్నారు. ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి ర్యాంక్స్ని ఎవరైతే మొదటి 5 ర్యాంకులు దక్కించుకున్న వాళ్ళని చూస్తే ఎన్ఎండి ఫరూక్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయ స్వామిని చూస్తున్నాం. ఇది కూడా ఏదో ఒక సామాజిక కూర్పుగా కనిపిస్తున్నటువంటి అంశం. ఆ తర్వాత 5 ర్యాంకులు ఎవరికి వచ్చాయంటే ఆ తర్వాత 5 ర్యాంకుల్లో మొదటి ర్యాంక్ ముఖ్యమంత్రి గారికి, ఆ చివరి ర్యాంక్ ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ఇద్దరికి మధ్యలో నారా లోకేష్ గారు మంత్రి గారికి వచ్చింది. అంటే ఈ కూర్పుని చూసినట్లయితే, ర్యాంకింగ్స్ కూర్పుని చూసినా కూడా అనేక రకాల అనుమానాలు, అపోహలు కలుగుతున్నాయి. ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా ప్రయోగాలు, ప్రహసనాలు రానున్న రోజుల్లో చేయకుండా ఉంటే మంచిది అనే అభిప్రాయాలను అయితే చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాయి. ఎందుకంటే 2014-19 మధ్య కూడా ఈ రకమైన ప్రయోగాలు చేశారు. అవన్నీ వికటించినటువంటి సందర్భం, అనుభవం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన 95 సీఎం అంటున్నారు. 95 సీఎంగా ఇవాళ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, స్పీడ్గా పనిచేసే విధానాలను ఆయన రూపకల్పన చేయాలి. ఆ రకంగా వారి మీద ప్రెజర్ కూడా తీసుకురావాలి తప్ప ఈ విధంగా ర్యాంకులు కేటాయించి బహిరంగంగా వారిని పల్చం చేసే విధానంగా చాలామంది చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే కూటమిలో ఉన్న పార్టీలకు ఏమాత్రం మేలు చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ నారా లోకేష్ గారు అద్భుతంగా పనితీరు కనబరిచారు కాబట్టి ఆయనకు 1-2 ర్యాంకులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతమైన పనితీరు కనబరిచిన ఆయనకు 1-2 ర్యాంకులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. నిజంగా ఆ రకంగా ఇచ్చినా కూడా అది అనేక రకాల అపోహలకు, విమర్శలకు, ఆరోపణలకు తావిస్తుంది. ఈ కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఐక్యతకు కూడా అవరోధం కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ రకమైన నిర్ణయాలు రానున్న రోజుల్లో జరగకుండా ఉంటే మంచిదని ఇవాళ కూటమిని బలపరిచేటువంటి వ్యక్తులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశాన్ని ఇస్తుంది, ఒక ఆయుధంగా మారుతుంది. మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎంతమంది మంత్రులు మెరుగైన పనితీరు కనబరచట్లేదనే విమర్శలు కూడా వారు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని కూటమి ప్రభుత్వం రివ్యూ చేసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఈ తరహా ఆలోచనలకు దూరంగా పరిపాలనలో ఆయన ఏదైతే చెబుతున్నారో 95 సీఎం అని, దానికి చేరువగా ఆయన పనిచేస్తారని చాలామంది ఆశిస్తున్నారు.